సరదాగా మొదలుపెట్టిన వీడియో కాసేపటి తర్వాత బాధగా మారింది. ఇవాళ పొద్దున లేవగానే వాన పడడం చూసి సరదాగా క్లిప్స్ తీద్దామనుకున్నా. కానీ ఇంటి పక్కన ఉన్న పొలాన్ని చూసి ఆశ్చర్యపోయాను. ఇంత పచ్చిగా ఉన్న పొలం పడిపోయిందేంటి అని. వర్షం నైట్ నుండి కంటిన్యూస్గా పడుతుంది. పొలాన్ని చూసి వద్దామని మా నాన్న చెప్పారు. ఇద్దరం టీ తాగి బైక్ పైన వెళ్ళాము. రోడ్డు పైన నుండి పొలం చూడడానికి బాగానే ఉంది. ఏదో వైరస్ వల్ల పొలం కలర్ మారడం కనిపించింది. 2 అడుగులు వేసి లోపలికి వెళ్ళగానే పొలం కింద పడి ఉన్నట్టుగా కనిపించింది. మేము కొద్దిగా మాత్రమే పడిపోయింది అనుకున్నాము. కానీ చూస్తూ వెళ్ళగా తెలిసింది మా పొలం సగానికి పైగా నీటిలో మునిగి తడిసిందని. విత్తనం కొనడానికి, నాటు వేయడానికి, ఫెర్టిలైజర్ అండ్ పెస్ట్కి అన్ని ఖర్చులు వేసి ఇంకో 10 రోజుల్లో పంట చేతికి వస్తుందనే టైంలో ఇలా జరిగింది. ఇన్ని రోజులు ఈ బురదలో పడిన కష్టం పోయినా తెచ్చిన లోనైనా ముట్టాలని మనసులో బాధ. కొద్దో గొప్ప లాభం వస్తుందన్న పంట లాభం లేకుండా అయ్యింది. ఇకనైనా వర్షం ఆగుతుందని చూస్తే నాలాంటి కండిషన్ బిజినెస్ ఆర్ జాబ్లో ఉంటే ఏదో లూప్ హోల్లో తప్పించుకునే అవకాశం ఉండొచ్చేమో. కానీ నేను చేసేది అగ్రికల్చర్ కాబట్టి ఇకపై జరిగే దానిని కూడా చూస్తూ ఉండి భరించాలి. ఇది నా కథ కాదు, మనం తినే అన్నం వెనుక ఉన్న అసలు కథ. మీరు తినే గింజ అన్ని కష్టాల తర్వాత మిగిలింది. దయచేసి వృధా చేయకండి. తినే అన్నం విలువ అందరికీ తెలిసేలా షేర్ చేయండి. జై కిసాన్.